రాష్ట్రానికి అత్యంత భారీ వర్ష సూచన చేసింది వాతావరణ శాఖ. వాయుగుండం ప్రభావంతో జిల్లాల్లో హెవీ రెయిన్స్ ఉంటాయన్నారు అధికారులు. ఇవాళ 8, రేపు 9 జిల్లాలకు రెడ్ అలర్ట్ ప్రకటించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అవసరమైతేనే బయటకు వెళ్లాలని సూచించారు. కలెక్టరేట్లలో సహాయక చర్యల కోసం కంట్రోల్ రూమ్ ని ఏర్పాటు చేశారు. మరోవైపు వాతావరణ శాఖ హెచ్చరికతో సోమవారం హైదరాబాద్ లో విద్యా సంస్థలకు సెలవు ప్రకటించింది ప్రభుత్వం. రెయిన్ అలర్ట్ తో రైల్వే అధికారులు కూడా అప్రమత్తమయ్యారు. తెలుగు రాష్ట్రాల్లో పలు ప్యాసింజర్ రైళ్లని రద్దు చేసింది దక్షిణ మధ్య రైల్వే. మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం ఇవాళ వాయుగుండంగా మారిందని చెప్పారు వాతావరణ శాఖ అధికారులు. వాయుగుండం ప్రభావంతో ఇవాళ రేపు పలు జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందన్నారు. రెడ్ అలర్ట్ జారీ అయిన ప్రాంతాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. మధ్య బంగాళాఖాతం ఆనుకుని ఉన్నటువంటి ఉత్తర ఆంధ్రప్రదేశ్ మరియు దక్షిణ ఒడిశా తీరాల మధ్యన 17.5 degrees నార్త్ లాటిట్యూడ్ మరియు 84.5 degrees ఈస్ట్ లాంగిట్యూడ్ వద్దన కేంద్రీకృతమై ఉంది. అయితే ఈ ఉదయం ఇది మనకు వాయుగుండంగా మారి ఇది పశ్చిమ ఉత్తర దిశగా కదిలే అవకాశాలు కనిపిస్తున్నాయి. సో దీని యొక్క ప్రభావం ఎక్కువగా కూడా తెలంగాణ పైన 90% తెలంగాణ జిల్లాలపైన అతి భారీ వర్షం, అత్యంత భారీ వర్షం కూడా 1-2 చోట్ల ఉండే అవకాశం ఉంది. ఇవాళ 8 జిల్లాలకు రెడ్ అలర్ట్ ఇచ్చింది వాతావరణ శాఖ. కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రిగూడెం, ఖమ్మం, నల్గొండ, పెద్దపల్లి జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో ప్రజలు అలర్ట్గా ఉండాలన్నారు. ఆదిలాబాద్, కొమరంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, జనగాం, సిద్దిపేట, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ, గద్వాల జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ఇచ్చారు. ఈ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురవచ్చని తెలిపారు. హైదరాబాద్కి 2 రోజుల నుంచి కూడా ఎల్లో అండ్ ఆరెంజ్ వార్నింగ్స్ జారీ చేస్తూ వచ్చాము. ఈ రోజు కూడా హైదరాబాద్కి ఆరెంజ్, రేపటికి కూడా ఆరెంజ్ జారీ చేయడం జరిగింది. ఈ రోజు అంతా ఈ ముసురు ఉండి మోస్తారు వర్షాలు, భారీ వర్షాలు రాత్రికి కానీ రేపు తెల్లవారుజామున కానీ ఉండే అవకాశాలు ఉన్నందున ఈరోజు రేపు ఆరెంజ్ వార్నింగ్ జారీ చేయడం జరిగింది. ప్రస్తుతం చూసుకున్నట్లయితే ఎక్కువగా కూడా ఈ క్లౌడ్ బ్యాండ్ ఏదైతే ఉందో ఈ డిప్రెషన్కి సంబంధించింది ఈ ఈస్ట్ తెలంగాణ పైన అంటే సూర్యాపేట, నల్లగొండ, నాగర్ కర్నూల్, రంగారెడ్డి, హైదరాబాద్ ప్రాంతాలపైన అట్లాగే కొంతమేరకు కరీంనగర్, పెద్దపల్లి ప్రాంతాలపైన ఈ క్లౌడ్ బ్యాండ్ ప్రస్తుతం ఆవరించింది. రేపు 9 జిల్లాలకు రెడ్ అలర్ట్, 12 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు అధికారులు. ఆదిలాబాద్, జోగులాంబ, గద్వాల, కామారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, నారాయణపేట, నిర్మల్, నిజామాబాద్, వనపర్తి జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. రెడ్ అలర్ట్ ఉన్న ప్రాంతాల్లో చెట్లు, విద్యుత్ స్తంభాలు విరిగిపడే ప్రమాదం, లోతట్టు ప్రాంతాలు నీట మునిగే ఛాన్స్ ఉందని ప్రజలు అధికారుల సూచనలు పాటించాలని చెప్పారు. హెవీ రెయిన్ అలర్ట్స్ తో అప్రమత్తమయ్యారు అధికారులు. రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తుండటంతో జిల్లా కలెక్టర్లను అలర్ట్ చేశారు సీఎస్. ప్రాణ ఆస్తి నష్టం జరగకుండా చర్యలు తీసుకోవాలని కలెక్టర్లను ఆదేశించారు. ఎలాంటి ఆకస్మిక విపత్తు ఎదురైనా సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని సూచించారు. కొన్ని ప్రాంతాల్లో క్లౌడ్ బర్స్ట్ అయ్యే అవకాశం ఉందని హెచ్చరించారు. అవసరమైతే స్కూళ్లకు సెలవు ప్రకటించాలన్నారు. గ్రేటర్ హైదరాబాద్ లో మాన్సూన్ ఎమర్జెన్సీ బృందాల్ని అప్రమత్తం చేయడంతో పాటు మ్యాన్ హోల్లను తెరవకుండా నిఘా ఉంచాలని ఆదేశించారు సీఎస్. సంగారెడ్డి, మెదక్, హన్మకొండ జిల్లా కలెక్టరేట్లలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు అధికారులు. భారీ వర్షాలు కురవచ్చన్న వాతావరణ శాఖ హెచ్చరికలతో ముందస్తు జాగ్రత్తగా కంట్రోల్ రూమ్ ని ఏర్పాటు చేశారు. అత్యవసర పరిస్థితుల్లో అధికారుల్ని సంప్రదించేందుకు ఫోన్ నంబర్లను అందుబాటులోకి తీసుకొచ్చారు. జిల్లాలో అధికారులంతా అప్రమత్తంగా ఉండాలని, ప్రజలకు అందుబాటులో ఉండాలని ఆదేశించారు కలెక్టర్లు. నగరానికి ఎల్లో అలర్ట్ ఇచ్చింది ఐఎండీ. ఇవాళ రేపు సిటీలో భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని తెలిపారు వెదర్ ఆఫీసర్స్. దీంతో బల్దియా అధికారులు అప్రమత్తమయ్యారు. ట్రాఫిక్, వాటర్, స్నాగేషన్ సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకుంటున్నారు. లోతట్టు ప్రాంతాల్లో అత్యవసర సహాయక చర్యల కోసం ఎన్డీఆర్ఎఫ్ బృందాల్ని అలర్ట్ చేసింది అధికార యంత్రాంగం.